'దురంధర్ 2' ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే ఇది పైసా వసూలు సినిమా. 'ఆదిత్య ధర్' మళ్ళీ మ్యాజిక్ చేశాడు. 'దురంధర్ 1' వచ్చినప్పుడు ఆ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు. కానీ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసే సినిమాని ఇవ్వగలిగాడు 'ఆదిత్య ధర్'. 1000,00,00,000 1000,00,00,000 అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ ఇలాంటి విజయం చూసి చాలా చాలా కాలమైంది. 1000,00,00,000 సినిమాని అందించి బాలీవుడ్‌కి ఒక కొత్త ఊపిరి పోసాడు 'ఆదిత్య ధర్'. మళ్ళీ 'దురంధర్ 2' ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ఆదిత్య ధర్' ప్లానింగ్‌కి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక సినిమా వచ్చిన తర్వాత దాని సీక్వెల్ తీయడానికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు తీసుకుంటున్న తరుణంలో సీక్వెల్‌ని కూడా 3 నెలల గ్యాప్‌లో సీక్వెల్‌ని వదలడం అనేది మామూలు విషయం కాదు. కేవలం తన పర్ఫెక్ట్ ప్లానింగు, టైమింగ్‌తోనే అది సాధ్యమైంది. ఎప్పుడైతే 'దురంధర్ 1' మూడ్‌లోనే ఇంకా ఉండగానే 'దురంధర్ 2'ని రిలీజ్ చేశాడు. ఆ వైబ్ ఎలా ఉంటదో బాక్స్ ఆఫీస్ దగ్గర స్పష్టంగా కనిపించింది. ఎప్పుడైతే 'దురంధర్ 2' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద హైప్ అన్నది విపరీతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని రకాల చిత్రసీమలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా మళ్ళీ మ్యాజిక్ చేస్తాడా లేదా? 'ఆదిత్య ధర్' మళ్ళీ 1000,00,00,000 విలువైన ఒక సినిమాని అందిస్తాడా లేదా? అని చెప్పి చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేశాయి. అంతెందుకు తెలుగు చిత్రసీమ కూడా 'దురంధర్ 2' ఎప్పుడొస్తుంది? 'దురంధర్' వల్ల మన ఉస్తాద్‌కి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా? 'దురంధర్' వల్ల ఉస్తాద్ కలెక్షన్‌లు ఏమైనా తగ్గుతుందా? అన్నంతగా ఆలోచించిందంటే 'ఆదిత్య ధర్' బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించిన ఆ మ్యాజిక్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. 'దురంధర్ 2' వచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మధ్య వచ్చిన సీక్వెల్స్‌లో ది బెస్ట్ 'దురంధర్ 2' అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళినా సరే దాన్ని రీచ్ అయ్యే కంటెంట్‌ని 'ఆదిత్య ధర్' అందివ్వగలిగాడు. సీన్ నంబర్ 1 నుంచి సీన్ నంబర్ 60 కాదు, దాదాపుగా ఒక 80, 90 సీన్‌లు ఉంటాయేమో. అంత లెంథీ సినిమా ఇది. 4 గంటల సినిమా ఇది. దాదాపుగా మనం ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలు 2 గంటలు, 2:15 గంటలు, 2:30 గంటలకి పరిమితం అవుతున్న ఇలాంటి సమయంలో 4 గంటల సినిమా తీశాడు 'ఆదిత్య ధర్'. ఇది జోక్ కాదు. అంటే తను తీసిన కంటెంట్ మీద, తన కథ మీద, తన క్యారెక్టర్ల మీద, తన ఆర్టిస్టుల మీద, తన సినిమా మీద తనకు నమ్మకం ఉన్నప్పుడే 4 గంటల సినిమాని వదలడానికి ధైర్యం చేస్తాడు ఏ దర్శకుడైనా సరే. ఇలాంటి ఆలోచన, ఇంత ఫుటేజ్ మిగతా దర్శకులకి ఎవరికైనా వచ్చుంటే గనక 'దురంధర్ 2', 'దురంధర్ 3' అని చెప్పేసి దాన్ని 3 భాగాలుగా చేసి రిలీజ్ చేసేవాడు. కానీ 'ఆదిత్య ధర్' అలా చేయలేదు. తన సినిమా మీద, తన కంటెంట్ మీద, తన కథ మీద ఉన్న నమ్మకంతో 4 గంటల సినిమాని డెలివరీ చేయగలిగాడు. ఆడియన్స్ కూడా మనం 4 గంటల సినిమా చూడబోతున్నాం అని ప్రిపేర్ అయిపోయి థియేటర్‌లో అడుగుపెట్టారు. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలని 2:30 గంటలకి మించి ఉండటం లేదు. 2 గంటల సినిమా అయినా సరే ఎక్కడో చోట బోర్ కొడితే మనకి థియేటర్‌లో కూర్చోవడానికి సహించలేని ఇలాంటి తరుణంలో 4 గంటల సినిమా తీసి 4 గంటలు కూడా థియేటర్‌లో కూర్చోబెట్టగలిగాడు 'ఆదిత్య ధర్'. ఈ విషయంలో 'ఆదిత్య ధర్' కెపాసిటీకి, 'ఆదిత్య ధర్' క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మనం లిటరల్లీ ప్రిపేర్ అయిపోయి వెళ్తాం 4 గంటల సినిమా చూడబోతున్నాం అని చెప్పి. మధ్య మధ్యలో చిన్న చిన్న బోరింగ్ మూమెంట్స్ కొన్ని కనబడతాయి. 2 గంటల సినిమా చూసినప్పుడే మనకి ఎన్ని బోరింగ్ మూమెంట్స్ ఉంటాయో మనకు తెలుసు. 4 గంటల సినిమా తీసినా అక్కడక్కడ చిన్న చిన్న బోరింగ్ మూమెంట్స్ ఉన్నా సరే నిరభ్యంతరంగా చూసేసే సినిమానే 'ఆదిత్య ధర్' డెలివర్ చేయగలిగాడు. ఫస్ట్ సీన్‌లోనే 'ఆదిత్య ధర్' మెస్మరైజ్ చేశాడు. అసలు హీరో తాలూకా రివెంజ్ ఏంటి? హీరో తాలూకా ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు హీరో ఈ ఆపరేషన్‌లోకి ఎలా వచ్చాడని చెబుతూ ఒక పెద్ద ఎపిసోడ్‌ని డిజైన్ చేసాడు. ఆ పెద్ద ఎపిసోడ్‌లోనే యాక్షన్ తాలూకా ఆ ఇంపాక్ట్ పూర్తిగా కనిపిస్తుంది. ఓహో! హీరో ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాల్సొచ్చిందా? హీరో ఎందుకు ఈ ఆపరేషన్ చేపట్టాల్సొచ్చిందా? అనేది చాలా క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. హీరోని గన్ పాయింట్‌లో పెట్టి ఆపరేషన్‌లో తీసుకొచ్చారన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కరాచీలో, మళ్ళీ పాకిస్తాన్‌లో జరిగే ఆ కథ, పాకిస్తాన్‌లో ఉంటూ ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా హీరో పాకిస్తాన్ ఎళ్లి అక్కడ ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి, అక్కడ వ్యవస్థలను నాశనం చేస్తూ, అక్కడ పట్టు సాధిస్తూ, దేశానికి ముప్పు వాటిల్లే ఆ వ్యవస్థలన్నిటిని చిన్నాభిన్నం చేస్తూ ఎలా ఎదిగాడన్నది సీన్ బై సీన్ ఎపిసోడ్‌ల వారీగా ఒక వెబ్ సీరీస్‌ని చూస్తున్న ఫీలింగ్ తీసుకొస్తూ ఆ డిజైన్ చేసిన పద్ధతి చాలా బా నచ్చుతుంది. మీరు 'దురంధర్ 1' చూసుంటే గనక దాన్ని కూడా ఒక వెబ్ సీరీస్ స్టైల్‌లో ఒక్కొక్క ఎపిసోడ్‌కి ఒక్కొక్క చాప్టర్ పెడుతూ తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో కూడా అంతే. 'దురంధర్ 2'లో కూడా పూర్తిగా వెబ్ సీరీస్ స్టైల్‌లోనే అనుసరించాడు. ఇందులో కూడా చాప్టర్‌లుంటాయి. ప్రతి చాప్టర్‌లోనూ ఒక హై ఉంటుంది. ఏంట్రా బాబు మనం 4 గంటల సినిమా చూస్తున్నాం. ఏంటి ప్రతి సీన్ ఇంత లెంతీగా ఉందేంటి అని అనిపించుకోకుండా
మ్యాజిక్ చేశాడు తన స్క్రీన్ ప్లేతో. ఫస్ట్ సీన్‌తోనే అరెస్ట్ అయిపోతాం. తర్వాత కరాచీలో హీరో ఎలా ఎదిగాడు, అక్కడ వ్యవస్థల మీద ఎలాంటి పట్టు సాధించాడన్నది సీన్ బై సీన్ ఎపిసోడ్ వారీగా చాలా ఆసక్తిగా తీర్చిదిద్దాడు. మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బోరింగ్ మూమెంట్స్ ఉంటే తప్పదు. మీరు ముందే 4 గంటల సినిమా చూడడానికి వెళ్లారు కాబట్టి మీరు ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవాల్సిందే. 'దురంధర్ 2' ఫస్ట్ హాఫ్‌లో చూస్తున్నప్పుడు ఎక్కడో ఓ మూలన ఏంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోవట్లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్‌లో చాలా లోలున్నాయేంటి? పార్ట్ 2 అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అన్న చిన్న కంగారు మొదలవుతుంది. కానీ అలాంటి టైంలో, అలాంటి పర్ఫెక్ట్ పొజిషన్‌లో దర్శకుడు తన ట్రంప్ కార్డ్‌ని వాడాడు. 'దావూద్ ఇబ్రహీం' అన్న క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఒక్కసారిగా ఆడిటోరియంని బ్లాస్ట్ చేశాడు. 'దావూద్ ఇబ్రహీం' గురించి చాలా రకాల కథనాలు విన్నాం. చాలా సినిమాల్లో తన క్యారెక్టర్‌ని మెటాఫర్‌గా వాడుకోవడం చూసాం. కానీ 'దావూద్ ఇబ్రహీం' ఉంటే, ఇప్పుడు ఇలాంటి పొజిషన్‌లో ఉంటే ఇలా ఉంటాడేమో అని ఆదిత్య ధార ఊహించి ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసి దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడం అన్నది అసలు ట్రంప్ కార్డ్‌ని భలే వాడాడనిపిస్తుంది. ఎప్పుడైతే 'దావూద్ ఇబ్రహీం' క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిందో మళ్ళీ ఒకసారిగా అటెన్షన్ పెరిగిపోతుంది. ఇంటర్వల్ బ్యాంగ్ మరీ అంత బీభత్సంగా ఉండదు గానీ, ఎక్కడో కథకి ముడివేసిన సందర్భం వచ్చింది అనిపిస్తుంది. చాలా సింపుల్‌గా ఇంటర్వల్ బ్యాంగ్‌ని చాలా సింపుల్‌గా, కూల్‌గా ముగించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ చూసొచ్చిన తర్వాత చాలా అనుమానాలుంటాయి. 'దురంధర్ 1' కన్నా అంత పెద్ద హిట్ అవ్వదేమో, ఎక్కడో ఎక్స్‌పెక్టేషన్ తగ్గుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఆదిత్య ధార్ చాలా విషయాలను దాచుకున్నాడు. దాదాపు ఒక 10 చోట్ల గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్‌ని తను రాసుకోగలిగాడు. దేశభక్తిని అలాంటి కథ ఎంచుకున్నప్పుడు ఆడియన్స్ ఎక్కడ అట్రాక్ట్ అవుతారు, ఎక్కడ థియేటర్ ఆడిటోరియం మొత్తం తన మాట వింటుంది, ఆడిటోరియం మొత్తం దర్శకుడు వెనక నిలబడుతుంది అన్నది 'ఉరి' లాంటి సూపర్ డూపర్ హిట్ తీసిన ఆదిత్య ధార్ కన్నా ఎవరికీ బాగా తెలీదు. తను ఆ ట్రంప్ కార్డ్‌ని చాలా బాగా వాడుకున్నాడు. చాలా చోట్ల క్లాప్స్ పడతాయి. చాలా చోట్ల ఆడిటోరియం మొత్తం షేక్ అవుతుంది. ముఖ్యంగా 'మోడీ' అన్న మాట ఎప్పుడు వినిపించినా, మోడీ ఎప్పుడు కనిపించినా థియేటర్ మొత్తం ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్‌ని తీసుకొచ్చాడు. పాకిస్తాన్‌లో ఎక్కడో ఒక చోట ఒక ఇంట్లో టీవీ చూస్తున్న చోట మోడీ కనిపిస్తే థియేటర్ మొత్తం బ్లాస్ట్ అవ్వడం దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇదేనేమో. నోట్ల రద్దు ఎందుకు జరిగింది? దాని వెనకాల ఎలాంటి స్టోరీ జరుగుంటుంది? అసలు నోట్ల రద్దు వెనకాల మోడీ వ్యూహం ఏమిటన్నది ఆదిత్య ధార్ తన దృష్టికోణంలో చూసాడేమో అనిపిస్తుంది. 'భారత్ మాతాకి జై' అని మాధవన్ చాలా సింపుల్‌గా చెప్తాడు. కానీ ఆ మాట వచ్చినప్పుడు, ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ ఇంకోసారి బ్లాస్ట్ అవుతుంది. ఇలాంటి హై ఇచ్చే మూమెంట్స్ సెకండ్ హాఫ్‌లో చాలా చాలా రాసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఆ అసంతృప్తి సెకండ్ హాఫ్‌లో అలా పటాపంచలైపోతూ ఉంటుంది. ఖచ్చితంగా పార్ట్ 1 కన్నా బెటర్ సినిమా తీశాడు దర్శకుడు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో దర్శకుడు కొత్తగా ఆలోచించలేదేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా లెంథీగా ఉంది. హీరో విలన్ని తరిమి కొట్టడం అన్నది చాలా సినిమాల్లో చూసాం. మన తెలుగు సినిమాల్లోనే చాలా సార్లు చూసాం కాబట్టి ఎందుకు ఆదిత్య ధార్ ఇంత రొటీన్‌గా ఆలోచించాడు అన్నది చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. క్లైమాక్స్ అప్పటికే 4 గంటల సినిమా చూసొచ్చాం. తర్వాత తొందరగా వెళ్ళిపోవాలన్న మైండ్ సెట్‌లో ఆడినుంటాడు. అయినప్పటికీ కూడా ఆదిత్య ధార్ తాను రాసుకున్న సీన్‌ని తాను రాసుకున్నట్టే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాడు. సో క్లైమాక్స్ అన్నది ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు ఒక 15 నిమిషాల ఎపిసోడ్ రన్ చేసాడు డైరెక్టర్. ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఆదిత్య ధార్ గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడైతే విలన్ చచ్చిపోయాడో అప్పుడు అందరూ ఎగ్జిట్ డోర్ వైపు చూస్తారు. కానీ అక్కడ కూడా ఆడియన్‌ని కూర్చోబెట్టేంత స్టఫ్ ఈ సినిమాలో ఇవ్వగలిగాడు. ముఖ్యంగా ఒక క్యారెక్టర్‌ని రివీల్ చేసే విధానం, క్లైమాక్స్ సినిమా అయిపోయింది. ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది అనుకున్న టైంలో ఒక క్యారెక్టర్‌ని రివీల్ చేసే విధానం, మళ్ళీ థియేటర్ మొత్తం ఆడిటోరియం మొత్తం క్లాప్స్ ఇచ్చే మూమెంట్ అది. తర్వాత మళ్ళీ హీరో తన గతాన్ని వెతుక్కుంటూ తన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళే ప్రయాణం మళ్ళీ బోర్ కొడుతుంది. కానీ చివర్లో దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం దర్శకుడు చేశాడు. టోటల్‌గా చూస్తే 'దురంధర్ 1' చూసిన వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్‌కెళ్తారో అంత ఆదిత్య ధార్ ఇవ్వగలిగాడు. యాక్టర్స్ విషయానికొస్తే ఒక్కరికి కూడా మనం పేరు పెట్టలేం. ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య ధార్ ఏదైతే డిజైన్ చేసుకున్నాడో దాన్ని డెలివరీ చేయడానికి తమ ప్రాణం మొత్తం, తమ శక్తినంతా ధారపోసారేమో అనిపిస్తుంది. ఏ ఒక్కరి పేరు తీసుకోండి వాళ్ళు పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. హీరో దగ్గర నుంచి, విలన్ దగ్గర నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసే క్యారెక్టర్ల వరకు, ముఖ్యంగా మాధవన్ యాక్టింగ్ మళ్ళీ ఇంకోసారి ఫిదా అయిపోతారు. ముఖ్యంగా సంగీత దర్శకుడి ప్రతిభని ప్రత్యేకంగా గుర్తించాలి. పాత హిందీ పాటలను తీసుకుని దాన్ని రీమిక్స్ చేసి తగిన సందర్భాల్లో వాడుకున్న విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజానికి
పాత హిందీ పాటలు తీసుకొచ్చి దాన్ని రీమిక్స్ చేయాలన్నది చాలా పాత ఆలోచన. కానీ ఎలాంటి పాటలు తీసుకొచ్చాడు, ఎలాంటి సందర్భంలో వాడాడు అన్నది చాలా మెస్మరైజింగ్‌గా అనిపిస్తుంది. ఒక మంచి లవ్ సాంగ్ తీసుకొచ్చి ఒక యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వాడడం అన్నది చాలా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ మీద రొటీన్ యాక్షన్ సీన్స్‌ని చూసినప్పటికి కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ఆ హిందీ పాట వల్ల, ఆ హిందీ రీమిక్స్ పాట వల్ల చాలా కొత్తగా అనిపిస్తుంది. 4 గంటల సినిమా, 4 గంటల సినిమాని భరించడానికి మీరెళ్ళిపోండి. ఎందుకంటే చాలా మూమెంట్స్ ఉంటాయి. చాలా హైస్ ఉంటాయి. ఆ హైస్‌ని చూడడానికి మీరు 4 గంటలు వెచ్చించాల్సిందే. దర్శకుడి దర్శకుడి సృజనకి, దర్శకుడి నమ్మకానికి 'ధురంధర్ 2' అనేది ఒక ప్రతిరూపం లాంటిది. తను ఏదైతే రాసుకున్నాడో దాన్ని క్లియర్ కట్‌గా చూపించాలి అని డిసైడ్ అయిపోయి 4 గంటల సినిమాని మన ముందుంచాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, 'ధురంధర్ 1' చూసిన తర్వాత ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమాకెళ్తారో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నిటిని రీచ్ అవుతుంది ఈ సినిమా. మరి 1000 కోట్లు సాధిస్తుందా లేదా అన్నది బాక్స్ ఆఫీస్ రిజల్ట్‌ని బట్టి ఉంటుంది. ప్రీమియర్స్ చూస్తే థియేటర్ మొత్తం క్రౌడ్ మొత్తం నిండిపోయింది. థియేటర్ మొత్తం నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి నార్త్‌లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ప్రభావం మన సినిమాల మీద కూడా ఉంటుందా అన్న చిన్న అనుమానం ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' ఈ సినిమా 'ధురంధర్' ఎలాంటి పోటీ ఇస్తుందన్నది బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ధురంధర్' ఎంత పెద్ద హిట్ అయిందో 'ఉస్తాద్' కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మన ప్రేక్షకులు, మన సినిమా అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. 'ధురంధర్ 2' ఖచ్చితంగా బాలీవుడ్ దగ్గర గట్టి ఇంపాక్ట్ చూపించబోతుంది. మరి తెలుగులో ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. 'ధురంధర్ 2' చూసిన తర్వాత మా జెన్యూన్ రిపోర్ట్ ఇది. మీకేమనిపించింది? 'ధురంధర్ 1' కన్నా 'ధురంధర్ 2' బెటర్‌గా అనిపించిందా? లేదా 'ధురంధర్ 1' బెటర్‌గా అనిపించిందా? 'ధురంధర్ 2'లో మిమ్మల్ని మెస్మరైజ్ చేసే అంశాలేంటో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.